యావండోయ్, వెల్కమ్ టు గోదారమ్మాయి. ఇవాళ నేను పాట్ బిర్యానీ చేశానండి. ఈ పాట్ బిర్యానీ అయితే రెస్టారెంట్ స్టైల్లో అదిరిపోయింది. ఈ పాట్ బిర్యానీకి పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేశానో చూసేయండి. నేనైతే అరకేజీ చికెన్ తీసుకున్నానండి. దీన్ని బాగా ఉప్పుతో క్లీన్ చేయాలి. అలా క్లీన్ చేస్తే నీసు వాసన అనేది పోతుంది. బాగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్లో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. దాంతోపాటే ఒక 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్త. ఆల్రెడీ క్లీన్ చేసుకున్నప్పుడు సాల్ట్ వేస్తాం కదా, సో చూసుకొని సాల్ట్ అయితే వేసుకోవాలండి. దీంట్లో 3 టేబుల్ స్పూన్ల కర్డ్ కూడా వేసుకోవాలండి. మనం కర్డ్ ఎందుకు వేస్తాము అంటే పీస్ అనేది చాలా జ్యూసీగా అలానే మెత్తగా కుక్ అవ్వాలి అని కర్డ్ కూడా వేసుకుంటాం. దీంతోపాటు కొత్తిమీర పుదీనా కూడా వేసేయాలి. లాస్ట్లో కలిపేటప్పుడు మనం నిమ్మకాయ కూడా వేసుకోవాలండి. ఒక నిమ్మకాయ వద్ద వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా మ్యారినేట్ చేసేసుకోవాలి. ఇలా నిమ్మకాయ కూడా వేసేసుకొని ఇలాగా లాస్ట్లో నిమ్మకాయ వేసేసుకొని అది కూడా కలిసేంత వరకు బాగా మ్యారినేట్ చేసేసుకోవాలి. ఈ టైంలోనే మీరు మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇప్పుడే మసాలా వేయడం ఇష్టం లేదు కాబట్టి నేను కుక్ చేసుకున్నప్పుడే మసాలా వేసుకున్నాను. మీకు నచ్చితే కనుక దీంట్లోనే మీకు కావాల్సిన మసాలాలన్నీ వేసుకొని అరగంట సేపు మ్యారినేట్ చేసేసుకోండి. ఇలా ఒక కడాయి తీసుకొని ఈ కడాయి వేడెక్కిన తర్వాత తగినంత ఆయిల్ కూడా వేసి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ కూడా దీంట్లో వేసేయాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు దీన్ని వేగిస్తూ ఉండాలి. మనం దమ్ బిర్యానీ చేసినా నార్మల్ బిర్యానీ చేసినా ఏ బిర్యానీలోకైనా కూడా ఇలాగా ఆనియన్స్ అనేవి సన్నగా తరిగి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపించుకోవాలి. అసలైన టేస్ట్ ఈ ఆనియన్స్లోనే ఉంటుందండి. అందుకని కాసేపు అలా మగ్గనివ్వండి. విలేజెస్లో మేమైతే బియ్యాన్ని ఇలా కొలత తీసుకోవడానికి తవ్వ వాడతాం. ఒక కుంచెడు బియ్యం అంటే మాకు లెక్క సరిపోతుంది. మీరు ఒకవేళ గ్లాస్ యూస్ చేస్తే 1.5 గ్లాస్ ఇలా రైస్ తీసేసుకోండి. దీన్ని బాగా క్లీన్ చేసుకొని అరగంట సేపు అలానే నానబెట్టేయాలి. నానబెట్టుకునేటప్పుడు ఎలాంటి నీళ్ళైనా పర్వాలేదు, ఎంత బియ్యం వేసుకున్నా పర్వాలేదు. అది నార్మల్ నీళ్ళతో కూడా నానబెట్టేసుకోవచ్చు. ఉప్పు వేసుకునేటప్పుడు చాలా చూసుకొని వేసుకోవాలి. మనం చికెన్ క్లీన్ చేస్తున్నప్పుడు కూడా సాల్ట్తోనే క్లీన్ చేస్తాం కదా, అలానే ఎసెట్లో కూడా మనకు సరిపోయినంత సాల్ట్ వేసుకుంటాం. మళ్ళీ ఇలా మ్యారినేట్ చేసినప్పుడు ఇంకా కొంచెం సాల్ట్ వేసుకుంటాం. సాల్ట్ వేసిన ప్రతిసారి కూడా తక్కువైనా పర్వాలేదు, ఎక్కువ కాకుండా చూసుకోండి. పాట్ బిర్యానీ చేసేటప్పుడు ఇలాంటి ముందు అయితే తీసుకోవాలండి. ఈ ముంతలో బిర్యానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. అలానే ఇంట్లో తయారు చేసుకున్న నేతిని ఒక 2 లేదా 3 స్పూన్లు వేసేసుకోవాలి. ఇలాంటి కుండ మనం మార్కెట్లోంచి తెచ్చుకున్నప్పుడు ఒక 2 లేదా 3 రోజులు దాన్ని నూనెతో అలాగా క్లీన్ చేసి పక్కన పెట్టే. ఇలాగా 2 లేదా 3 రోజుల పాటు ఓవరాల్గా నైట్ అంతా అలా వదిలేస్తే వండుకునేటప్పుడు కుండ అనేది పగిలిపోకుండా అసలు చిన్న బ్రేక్ కూడా లేకుండా గట్టిగా మందంగా తయారవుతుంది. ఇలాగా నెయ్యి అయితే వేసేస్తాను కదా, ఈ నెయ్యి హీట్ ఎక్కేంత వరకు ఉంచి మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే ఉంది కదండి, ఆ చికెన్ని దీంట్లో వేసేసుకోవాలి. మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్తో పాటు మనం టమాటా ముక్కలు చిన్న సైజులో కట్ చేసుకొని ఇలా వేసేసుకోవాలి. దాంతోనే జీడిపప్పులు కూడా వేడి చేసుకున్నాం కదా, ఆ వేడి చేసిన జీడిపప్పులు దానిపైన ఆనియన్స్ ఆల్రెడీ స్టార్టింగ్లోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ అనేవి వేసేసుకోవాలన్నమాట. బిర్యానీలోకి ఆనియన్స్ చాలా బాగుంటాయి. అసలు టేస్ట్ వచ్చేది కూడా ఈ ఫ్రైడ్ ఆనియన్సే. సో ఆనియన్స్ అనేవి ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టి ఈ కుండ మీద ఇలా మూత పెట్టేసుకొని ఒక 15 లేదా 20 నిమిషాల పాటు దాన్ని అలా వదిలేయాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి మనం ఆల్రెడీ హాఫ్ బాయిల్డ్ కుక్ అయిన రైస్ని ఇలాగా సమానంగా వేసేసుకోవాలి. దాంట్లోనే కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇలా దానిపైనే వేసేసుకోవాలండి. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఎసట్లో బియ్యం ఉంటాయి కదా, అవి మనం 2 కప్పులు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఎసటి బియ్యం ఇప్పుడైతే కొంచెం కొంచెంగా వేసుకోవాలి. మనం దీంట్లోకి ఆ ఎసరు బియ్యాన్ని ఎందుకు వేస్తామంటే అడుగు అనేది అంటకుండా చికెన్ పీసులన్నీ బాగా కుక్ అయ్యి మెత్తగా ఉండడం కోసం ఈ ఎసట్లో ఉన్న వాటర్ అనేది ఇప్పుడు వేసుకుంటాం అన్నమాట. దీంట్లో నార్మల్ వాటర్ అయితే వేసుకోకూడదు, ఎసట్ నీళ్ళే వేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ అన్ని మసాలాలు గరం మసాలా అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ వాటర్ మాత్రం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలానే ఈజీగా కుక్ అవుతుంది పీస్ కూడా. ఇదేంటి అనుకుంటున్నారు కదా, నేను గోధుమ పిండి కలుపుకొని దమ్ బాగా అవడం కోసం ఇలా పిండి మొత్తాన్ని కుండ మీద పెట్టేశాను. చపాతీ పిండి కొంచెం నీళ్ళు వేసుకొని థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇలా పెట్టుకొని దమ్ చేసుకోవాలండి. నేను పక్కన ఒక చిన్న హోల్ ఉంచాను, అది కనిపించట్లేదేమో, ఆవిరంతా కూడా దాంట్లోంచి వెళ్ళిపోవడానికి నేనైతే ఒక చిన్న గ్యాప్ వదిలాను దానికి.
ఇదిగో ఈ హోల్లో నుంచే ఆవిరంతా బయటికి వెళ్ళిపోతుంది. మనం మూత పెట్టేశాక ఒక్కసారి కూడా అసలు తీసి చూడకూడదండి. ఒకసారి మూత పెట్టేశాక ఇంకా అలానే వదిలేయాలి. ఆ ఆవిరికి అది బాగా కుక్ అవుతూ ఉంటుంది. మొత్తం అంతా కుక్ అవడానికి 20 లేదా 30 మినిట్స్ వరకు టైం తీసుకుంటుందండి. 30 మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసి అలా వదిలేయాలి. అలా 10 మినిట్స్కి ఇదిగో ఓపెన్ చేసి చూస్తే అవుట్ఫిట్ ఇలా వచ్చింది. నిజంగానే రెస్టారెంట్ స్టైల్లో ఉందండి. అద్భుతంగా ఉందంటే నమ్మండి. నేనైతే ఫుల్గా కానిచ్చేసాను. నా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా కావాలంటే ఇలాగే ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.